హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఒక సాధారణ ప్రణాళిక. అవును, మనిషి తన నిత్య జీవితంలో తను ఉదయం లేచిన తర్వాత నుంచి సాయంత్రం తను సేద తీరేంత వరకు, అలాగే రాత్రిపూట తన నిద్రని ఉపక్రమించేప్పుడు, తర్వాత మళ్ళీ తను ఉదయం సూర్యుడిని చూసేంత వరకు, ఇలా నిత్య జీవితంలో ఒక రోజు మారిపోవడానికి కొంత సమయం ఉంటుంది. కానీ ఆ సమయంలో తను ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రమే నడుచుకుంటే తను ముందుకెళ్తాడు అనేది కొంతమంది చెబుతున్న మాటలు. అలాగే మీ అలవాట్లు మార్చుకోవడానికి ఫ్రెంచ్ తత్వవేత్త డెనిస్ డైట్రాట్ కొన్ని విషయాలు చెప్తాడు. అతను చెప్పిన మాటల్లో నేను తీసుకున్నవి మీకు పొందుపరుస్తాను. మనం మన పాడ్కాస్ట్లోకి ఎంటర్ అవుదాం. డెనిస్ డైట్రాట్ దాదాపు తన జీవితం అంతా పేదరికంలో బ్రతికాడు. కానీ అదంతా మొత్తం ఒక రోజులో 1765 సంవత్సరంలో మారిపోయింది. డైట్రాట్ కుమార్తె పెళ్లి కావాల్సి ఉంది, కానీ పెళ్లి ఖర్చులు భరించే స్థితిలో ఆయన లేడు. ఆయన వద్ద సంపద లేనప్పటికీ ఎన్సైక్లోపీడియా తయారు చేసిన రచయితగాను సహ వ్యవస్థాపకుడుగాను ప్రజల్లో ఆ కాలంలో ప్రసిద్ధి చెందాడు. ఘనత వహించిన రష్యా యొక్క సామ్రాజ్ఞి కేథరిన్ డైట్రాట్ ఆర్థిక ఇబ్బందుల గురించి తను తెలుసుకుంది. ఆమె గుండె ద్రవించింది. ఆమె పుస్తక ప్రేమికురాలు. పైగా డైట్రాట్ ఎన్సైక్లోపీడియా పుస్తకం ఆవిడకు ఎంతగానో నచ్చింది. డైట్రాట్ యొక్క వ్యక్తిగత లైబ్రరీని కొనుగోలు చేసేందుకు గాను 1000 పౌండ్లు ఇచ్చింది. ఆ మొత్తం $150,000 కంటే ఎక్కువ. లైబ్రరీ పుస్తకాలు తనకు అవసరమైనప్పుడు తీసుకువెళ్తానని, అంతవరకు డైట్రాట్ లైబ్రరీయన్గా వ్యవహరించమని చెప్పి అందుకు గాను ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించేటట్లుగా చేసింది. డైట్రాట్ తన కొత్తగా వచ్చిన సంపాదనతో పెళ్లి ఖర్చులు పెట్టుకోవడమే కాకుండా తన కోసం గౌరవప్రదమైన ఎర్రని స్కార్లెట్ వస్త్రం కూడా సంపాదించుకున్నాడు. డైట్రాట్ స్కార్లెట్ వస్త్రం అందంగా ఉంది. ఎంత అందంగా ఉందని అతను గమనించాడంటే, నిజానికి తాను సాధారణంగా దాని చుట్టూ ఉన్నప్పుడు తన ఆధీనంలో లేని అతని ఆ వస్త్రం మీద ఇలా రాశాడు: సమన్వయం లేదు, ఐక్యత లేదు, సౌందర్యం లేదు అని. తన ఆస్తిపాస్తుల్ని ఉద్ధరణ చేయడానికి డైట్రాట్ త్వరలోనే ఒక విధమైన ప్రణాళికగా వేసుకొని తను ఇలా భావించాడు. డమాస్కస్ నుండి వచ్చిన రగ్గుతో తన ప్రస్తుత రగ్గుని మార్చుకోగలిగాడు. ఖరీదైన శిల్పాలతో తన వస్తువులని, తను ఉండే గదిని సుందరంగా అలంకరించుకున్నాడు. అతను మ్యాంటల్ పైన పెట్టేందుకు గాను ఒక అద్దం కొన్నాడు. అంతేకాకుండా ఒక మేలైన వంటింటి బల్ల కూడా కొన్నాడు. తన పాత గడ్డి కుర్చీ పక్కన పడేసి దాని స్థానంలో మంచి లెదర్ కుర్చీ పెట్టాడు. పతనమవుతున్న డోమినోస్ లాగా ఒక కొనుగోలు తర్వాత మరో కొనుగోలుకు దారితీసింది. డైట్రాట్ ప్రవర్తన ఏమాత్రం అసాధారణం కాదు. నిజానికి అదొక ధోరణి. ఒక దాని నుంచి మరో దానికి దారి తీసే కొనుగోలుకు ఒక పేరు ఉంది, డైట్రాట్ ఎఫెక్ట్ అని. దానిని ప్రభావం ఎంతలా అంటే, ఒక కొత్త వస్తువు స్వాధీనత దాని వినియోగ ముసాయిదాను బట్టి అదనపు కొనుగోలును దారితీస్తుందనే దాని అర్థం. ఇలా ప్రతి చోట ఒక తరహా పద్ధతి మీరు గుర్తించవచ్చు. మీరు ఒక డ్రెస్ కొనుగోలు చేసిన, కొన్ని పాత్రలు కొనుగోలు చేసిన, కొన్ని వస్తువులు కొనుగోలు చేసిన, ఏవైనా అవి ఒక ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేస్తే మన లైఫ్లో కొంత భాగం ఆ టైం వెచ్చించిన దానికి ఉపయోగం ఉందని దాని అర్థం. మానవ ప్రవర్తనలు అనేకం ఈ చక్రాన్ని అనుసరిస్తాయి. టైం మేనేజ్మెంట్ అలాగే థింగ్స్ మేనేజ్మెంట్ అనేది కొంతమందికే చెల్లుతుంది అనేది నా యొక్క భావన. మీరు ఏమి చేయాలో నిర్ణయించుకోవడం అనేది మీ పూర్తి చేసిన దాని ఆధారంగా మీకు తెలుస్తుంది. స్నానానికి వెళ్ళడం అనేది మీ చేతులను కడుక్కోవడం మరియు తువ్వాలతో తుడుచుకోవడం, ఇలా అనేకమైన పనులు మనకి నిత్యం జరిగేవి. వాటిని మనం ఎలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం అనేది మన టైం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన యొక్క మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉతికేందుకు డిటర్జెంట్ కావాలని గుర్తుకొస్తుంది, వెంటనే దాన్ని సరుకులు కొనుగోలు జాబితాలో చేరుస్తాం. ఇలా మీ ప్రవర్తన దాని అంతటా అది కాకుండా ముందు ప్రవర్తించిన దానికి సంబంధితమై ఉంటుంది. కొన్ని అలవాట్లు రూపొందించుకోవడానికి వచ్చినప్పుడు మీ పాత అలవాటుకు సంబంధించిన ప్రవర్తన మీరు ఉపయోగకరంగా వాడుకోవచ్చు. కొత్తదనాన్ని నిర్మించడానికి ఒక కొత్తమైన మార్గం ఏంటంటే, మీరు ఇప్పటికే ప్రతిరోజు చేసే ఒక ప్రస్తుత అలవాటుని గుర్తించడం. కాబట్టి నేనేమంటానంటే, మన ఉద్దేశం ఏదైనా దాన్ని అమలుపరచడంలో ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి నేనేమంటానంటే,
డెడ్ రైట్ ఆలోచన తీరుని, నా యొక్క భావాల్ని కలగలిపి నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక సాధారణ ప్రణాళికను రూపొందించుకొని అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలంటే మన యొక్క అలవాట్లు, ప్రవర్తన చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి. సో అలా ప్రవర్తించినప్పుడు మాత్రమే, ఆ కాలాన్ని అలా వెచ్చించినప్పుడు మాత్రమే దేనికైనా ఒక ఉపయోగం అనేది కనపడుతుంది. ఉదాహరణలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సాధారణంగా చేసే పనులే ఉదాహరణలుగా మారినప్పుడు మన యొక్క జీవితం వెలుగు పొందుతుంది, చీకటి పారద్రోలపడుతుంది. సో నేనేమంటానంటే, హ్యాబిటేట్స్, కంక్లూషన్, సొల్యూషన్, వీటి యొక్క ప్రణాళిక మాత్రమే మన జీవితం యొక్క ప్రవర్తన. థ్యాంక్ యూ.